ఆ మాజీ మంత్రి గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించేవారు. ప్రస్తుత సీఎంపై ఒంటి కాలుతో లేచేవారు. అనేక సార్లు ఆయనకు సవాళ్లు కూడా విసిరేవారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. అనేక సందేహాలకు తావిస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉండే ఆ నేత సైలెంట్గా మారడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గులాబీ పార్టీలో కొనసాగుతూనే అధికార పార్టీతో ములాఖతయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. తన రాజకీయ భవిష్యత్తుకు, వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన అటువైపు చూస్తున్నారా? కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ గా ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మౌనం వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఏదో మొక్కుబడిగా మాత్రమే ఆయన హాజరవుతున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తానని అంటూనే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో ఆయన ములాఖత్ అయ్యాడని రాజకీయ వర్గాల్లో జోరుగానే చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతో మొదలైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి మంత్రి అయ్యారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్న మల్లారెడ్డి ఆ తర్వాత మౌనం వహించారు. ఆయన మౌనంపై రాజకీయంగా పెద్ద దుమారమే మొదలైంది. ఎప్పుడైతే ఆయన కుటుంబ సభ్యుల వివాహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారో అప్పటి నుంచి మల్లారెడ్డి మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా వస్తున్న మల్లారెడ్డి ఒకానొక సందర్భంలో బీజేపీలోకి వెళ్తారని జోరుగా చర్చ జరిగింది. బోనాల పండుగ సందర్భంగా ఆయన కోడలు ఫోటో బీజేపీ ఫ్లెక్సీలో కనపడగానే మరింత బలం చేకూర్చేలా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. వేరే పార్టీలోకి వెళ్లేది లేదని, కేసీఆర్తోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీతో ములాఖత్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని, రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ మల్లారెడ్డి మాత్రం ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని, ముఖ్యమంత్రిని గాని విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పటినుంచో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటోంది. ఏనాడు ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఇక ఈ మధ్యకాలంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేతో ఒకే వాహనంలో ఓ ప్రైవేట్ ప్రోగ్రాంకి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరు కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఆ ఎంపీ, ఎమ్మెల్యే ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. వారితో కలిసి ఆయన ఒకే కారులో ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు హాజరు కావడం చర్చకు దారితీసింది. దీంతో ఆయన హస్తానికి దగ్గరవుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. కారు దిగి సీఎంతో చేతులు కలుపుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆయన చిన్న కండిషన్ పెట్టారు. ఆ కండిషన్కు అంగీకరిస్తేనే కాంగ్రెస్లో చేరుతానని, లేదంటే చేరబోనని ఆయన ప్రకటించారు. తనకు హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు మల్లారెడ్డి ప్రకటించారు. మరి ఇందుకు సీఎం అంగీకరిస్తారని కూడా మల్లారెడ్డి సందేహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముచ్చటగా 3వ సారి గెలిస్తే తన ప్లేస్ వేరే లెవెల్లో ఉంటుండే అని అన్నారు. తాము 3వ సారి గెలిస్తే ఖచ్చితంగా హోంమంత్రి అవుతుండేనని అన్నారు. తాజాగా దానికి కొనసాగింపు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటుండడంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని మరోసారి జోరుగానే చర్చ నడుస్తోంది.